హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చానూస్ మామ్. ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నిటికంటే ఈ వీడియో కాస్త స్పెషల్గా ఉండబోతుంది. నా మనసుకి ఇష్టమైన పని చేస్తూ మీతో కొన్ని విషయాలు చెప్పుకుందాం అనుకుంటున్నాను. ఏంటా పని అనుకుంటున్నారా? డ్రాయింగ్, పెయింటింగ్ లాంటి విషయాలంటే నాకు చాలా ఇష్టం అనమాట. వన్స్ పెళ్ళైన తర్వాత అప్పుడప్పుడు చేసేదాన్ని, ఈవెన్ నాకు లీజర్ టైం ఉన్నప్పుడు. ఈ మధ్యన అసలు లేదనమాట, చాలా గ్యాప్ వచ్చింది. చదువుకునే టైంలో దిస్ వాజ్ మై ఫేవరెట్ హాబీ అనమాట. ఐ యూస్ టు డ్రా, పెయింట్ ఆల్ ద టైమ్. నా స్కూల్ బ్యాగ్లో, కాలేజ్ బ్యాగ్లో ఈ డ్రాయింగ్ కిట్, ఈ పెయింటింగ్ బాటిల్స్, ఈ పెయింట్ బ్రష్లు, ఈ క్రాఫ్ట్కి సంబంధించిన థింగ్స్ బోల్డ్ అని ఉండేవి అనమాట. నిజం చెప్పాలంటే బ్యాగ్లో బుక్స్ కంటే ఎక్కువ ఈ థింగ్సే ఉండేవి. లీజర్ టైంలో ఖాళీగా ఎప్పుడైనా ఒక హాఫ్ అన్ అవర్, 10 minutes, 15 minutes గ్యాప్ ఉన్నా సరే ఐ యూస్ టు డ్రా ఏదో ఒకటి. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఏమనుకునేదానంటే, స్కూల్లో ఎందుకు డ్రాయింగ్ నేర్పించట్లేదు, అందరికీ డ్రాయింగ్ వేయడం రావాలి కదా, అసలు ఒక పీరియడ్ ఉంటే బాగుంటుంది, చక్కగా ఎవరైనా నేర్పించవచ్చు కదా అనుకునేదాన్ని అనమాట. తర్వాత నాకే ప్యాషన్ స్టార్ట్ అయింది. లైక్ చిన్నగా ఉన్నప్పుడు అనుకోండి, నేను పెద్ద అయ్యాక డ్రాయింగ్ టీచర్ అవుతా, ఎవరైనా ఏమన్నా అడిగితే నేను డ్రాయింగ్ టీచర్ అవుతా అని చెప్పేదాన్ని. తర్వాత డ్రాయింగ్ టీచర్ కాకపోయినా టీచర్ అయ్యాను అనుకోండి, చాలా టైం స్పెండ్ చేసేదాన్ని. ఎవ్రీడే ఏదో ఒక డ్రాయింగ్ అని, పెయింటింగ్ అని వేస్తూ ఉండేదాన్ని. పెళ్ళైన తర్వాత మేబీ నాకు అంత టైం లేకో, లేదంటే దానికంటే ఇంపార్టెంట్ పని ఉండడం వల్ల ఏమో తెలియదు, కానీ చాలా తక్కువ. నేను మొత్తానికి వదిలేసానని చెప్పను, ఐ కంటిన్యూడ్ ఇట్ బికాజ్ నాకు ఇష్టమైన హాబీ కావడం వల్ల నేను కంటిన్యూ చేశాను. కానీ చాణక్య ఎప్పుడైతే పుట్టాడో ఇంకా నాకు ఇష్టమైన పనులు చేయడం కూడా మానేశాను. కొంతకాలం వరకు ఒక 4 months బాగానే ఉన్నాడు కదా, తర్వాత ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ వచ్చేయడం వల్ల నాకున్న టైం అంతా నేను చాణుకే ఇచ్చేయాల్సి వచ్చింది. ఈవెన్ నన్ను నేను కేర్ చేసుకోవడం కూడా మానేశాను. ఇంకా అది అలా రన్ అవుతూనే ఉంది. సెల్ఫ్ కేర్కి టైం లేని దాన్ని ఇట్లాంటి హాబీస్కి ఎలా టైం ఇవ్వగలుగుతాను చెప్పండి. రీసెంట్గా బుక్ స్టోర్కి వెళ్ళామన్నమాట. చాణక్యకి పిక్చర్ బుక్స్ లాంటివి తీసుకుందామని చెప్పి. నేను చాణుకి స్కెచెస్ కానీ ఏదైనా కలర్స్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నా. అండ్ దెన్ ఐ సా దిస్ కలర్ థింగ్స్ అనమాట. నేను వెంటనే ఇంకా ఏమండి నేను ఇది తీసుకుంటా, నాకు పెయింట్ బ్రషెస్ కూడా తీసుకోండి. టైం ఉంటుందో లేదో ఏమీ లేదు, ఇంకా తీసుకుందాం. అట్లీస్ట్ ఒక 5 minutes ఉంటే ఒక 4 days 5 daysలో అయినా ఒక్కటైనా కంప్లీట్ చేద్దాం. ఇష్టమైన పని చేయాలన్న ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. అసలు టైం ఉంటుందా లేదా అన్న ఆలోచన కూడా లేదు, జస్ట్ తెచ్చేసుకున్నా అంతే. ఫస్ట్ డ్రాయింగ్ ఏమో తెలియదు, జస్ట్ కూర్చున్నా ఏం వేద్దామా, ఏం డ్రా చేద్దాం, ఏం పెయింట్ చేద్దాం అని కూర్చుని ఆలోచిస్తూ ఉండగా నాకు నా యూట్యూబ్ లోగో గుర్తొచ్చింది. లైక్ నా హార్ట్కి చాలా దగ్గరగా ఉన్న పిక్చర్ కాబట్టి అదే డ్రా చేద్దామని చెప్పి అదే డ్రా చేస్తున్నాను ఇక్కడ. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. డ్రాయింగ్, పెయింటింగ్ గురించే కాకుండా ఇంకొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీతో మాట్లాడాలి. ఫైనల్ అవుట్పుట్ అయితే నాకు చాలా నచ్చింది. నేను చాలా బాగా వేసాను, పర్ఫెక్ట్గా వేసేసాను. నేను ఒక పెద్ద పెయింటర్ని అని నేను చెప్పట్లేదు. దిస్ వాజ్ క్లోజ్ టు మై హార్ట్ కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ కొన్ని విషయాలు మాట్లాడదాం అన్నాను కదా. ఏంటి అంటే, చాలామంది కామెంట్స్లో కానీ పర్సనల్గా కానీ మెసేజెస్ ఫోన్స్లో అడుగుతున్నారు ఏమని, చాణక్య బాగానే ఉన్నాడు, ఇప్పుడు బాగానే ఉన్నాడు, ముందు కూడా ఇలాగే ఉన్నాడు, ఆటిజం లెవెల్ ఎంత, ఎలా డయాగ్నోస్ చేశారు అన్నీ అడుగుతున్నారు. నాకు వీడియో చేయాలి, మీ అందరికీ చెప్పాలని ఉంది, బట్ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. నాకు అస్సలు ఖాళీ ఉండట్లేదు. నాకు మిగిలిన పనులు ఉంటాయి కదా, నేనే వీడియో తీసుకుంటాను, ఎవరు ఉండరు. చాణుని చూసుకుంటాను, వాడు పడుకున్నప్పుడు అలాంటప్పుడు నేను వీడియో తీసుకుంటాను, నేనే ఎడిటింగ్ చేసుకుంటాను, అన్నీ నేనే చేసుకుంటాను అనమాట. సో నాకు టైం సరిపోవట్లేదు. మోరోవర్ మొన్న 2 days ట్రిప్కి వెళ్ళి వచ్చామని చెప్పా కదా, అప్పటి నుంచి చాణక్యకి అస్సలు బాగాలేదనమాట. ఆల్మోస్ట్ 25 days అవుతుంది మేము ట్రిప్కి వెళ్ళొచ్చి. అప్పటి నుంచి కూడా ఏదో ఒక రకమైన హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. వాడికి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ అనమాట. ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే తగ్గడానికి చాలా టైం తీసుకుంటుంది. ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడల్లా చాణక్య హైపర్ అయిపోతాడు అనమాట. వాడి మీద వాడికి కంట్రోల్ ఉండదు. కంటెంట్ చాలా ఉంది, అప్లోడ్ చేయాల్సిన వీడియోస్ చాలా ఉన్నాయి నా దగ్గర. ఎడిటింగ్ చేయడానికి నాకు టైం సరిపోవట్లేదు. కాస్త ఇదంతా చక్కబడ్డాక ఐ విల్ పోస్ట్ ఎవ్రీథింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నేను కోల్పోవాలనుకోవట్లేదు. దట్స్ వై ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో.
చాణక్యకి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. వాడికి ఆరోగ్యం తొందరగా సరైపోవాలి. అసలు లేట్ అయినా సరే మంచి కంటెంట్ని మీ వరకు చేరుద్దామని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.